ఒక వ్యవసాయ రైతు, పేద కుటుంబంలో నుండే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి కాదు, ఏవో మధ్యతరగతి కాదు. ఆయన ఆ రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలిసినటువంటి పరిస్థితి, ప్రత్యేకించి జన్నారం మండలంలో అప్పటికే గడీల పాలనను ఎదిరించి అభ్యుదయ పావాలతో మార్క్సిజం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భం. నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండేటటువంటి వ్యక్తి. సో నేను కూడా ఒక కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా చదువుకున్నాను. నాన్నగారు చేసిన పని ఏంటంటే బాగా చదివించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినప్పటికీ 10th వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివాము. ఆ తరువాత ఏపీఆర్జేసి, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కాలేజెస్ అని చెప్పి ఆ రోజుల్లో చైతన్య నారాయణ రానప్పుడు చైతన్య నారాయణను తలదన్నేటటువంటి విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ర్యాంకులన్నీ ఈ రెసిడెన్షియల్ కాలేజెస్కే వచ్చేవి. ఓకే. అట్లా నాకు సీటు నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ కాలేజీలో వచ్చింది. కానీ అక్కడ ఒక హోమ్ సిక్ వల్ల అక్కడ 3 నెలలు ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఊట్నూరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అది నా లైఫ్ని ఒక మలుపు తిప్పింది. అట్లా నేను ఇంటర్మీడియట్ సిఈసిలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాను. 6వ ర్యాంక్ సాధించడం వల్ల నిజాం కాలేజీలో బీకాంలో 1994లో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ వచ్చింది. ఈ ప్రయాణం, మీ విద్యాభ్యాసం, మీ నేపథ్యం, మీ సామాజిక కార్యక్రమాలు ఇంతవరకు ఒక ఎత్తు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మీ ప్రత్యక్ష రాజకీయాలు రావడానికి మీకు సహకరించింది, మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అంటే వాస్తవంగా కూడా రాజకీయాల్లో నేను ప్రణాళికబద్ధంగా రాలేదు. అది సామాజిక పరిస్థితుల దైవ నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను అక్కడ కొన్ని సమస్యలను చూశాను. ఆ తర్వాత ఒక గ్రూప్ 1 అధికారిగా ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా చూడడం, అటు ప్రజలకి ప్రభుత్వానికి ఒక మధ్యవర్తిగా అధికారిగా ఉండడం వల్ల, వారధిగా ఉండడం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, అధికారిగా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అవకాశం చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక గ్రూప్ 1 అధికారిగా ఉన్నాను. ఈ సమాజానికి నేను ఏ రకంగా మేలు చేయాలి, అభ్యుదయ భావాలతో ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా చేసినటువంటి అనుభవం ఉంది, పరిపాలనలో గ్రూప్ 1 అధికారిగా చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి దాంతోపాటు నేను ఈ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో నా పేరు కొంచెం తెరపైకి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో అప్పుడు నన్ను స్వామి గౌడ్ గారు అని చెప్పేసి టీఎన్జిఓస్ నాయకుడు ఉన్నారు. నేను తెలంగాణ ఉద్యమం నడుస్తున్న పనిచేశాడు. చాలా అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా మార్గనిర్దేశకుడుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో నేను గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండడం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చేసినటువంటి అనుభవం ఉండడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల నాకు తెలియకుండానే పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నాతో కొంచెం సాన్నిహిత్యంగా ఉండడము, వాళ్ళతో పరిచయాలు పెరగడము, తెలంగాణ జేఏసీలో నేను కూడా భాగస్వామ్యుడు అవ్వడం వల్ల ఇలాంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో వస్తే బాగుంటుంది అని చెప్పేసేసి పార్టీల నుండే నాకు ఆహ్వానం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది. కానీ అప్పటికే 2014కి నా కుటుంబము, నేను దాదాపు 2007 గ్రూప్ 1, అదొక 3 సంవత్సరాలు, ఇదొక 4 సంవత్సరాలు ట్రైనింగ్, 3 సంవత్సరాలు అయిపోతుంది. అంటే 5 సంవత్సరాల ఉద్యోగం మాత్రమే చేసి ఉన్నాను. కాబట్టి అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. కాబట్టి 2018లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ 2018లో నేను అప్పటికి 11 సంవత్సరాల సర్వీస్ మాత్రమే పూర్తి చేశాను. నేను చేయాల్సినటువంటి సర్వీసు ఇంకొక 19 సంవత్సరాలు ఉండింది. అంటే దాదాపు నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి కమిషనర్గా, అడిషనల్ కమిషనర్గా ఉండేవాడిని. నాకు తృప్తినివ్వలేదు.
తృప్తిని ఇవ్వలేదు కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానమైనటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా 19 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంపీగా అడుగుపెట్టారు లోక్సభలో. ఎంపీగా అడుగుపెట్టిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి లేదా మీరు చేసిన సంక్షేమం అంటే ఏంటి చెప్తారు మీరు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి? ఎస్, నేను పార్లమెంట్ సభ్యుడిగా 2019, 2024 సమయంలో పెద్దపల్లి లోక్సభ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో దాదాపు 2 సంవత్సరాలు కరోనాతో సతమతమైనటువంటి సమయం. అది చాలా భయంకరమైనటువంటి సమయం. అంటే ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ అవును, ప్రాణంతో బతికితే చాలు అని ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురైనటువంటి సందర్భం. అవును, ఆ సమయంలో నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ ల్యాడ్స్ ఎవ్వరు ఇవ్వలేదు. నా ట్రస్ట్ ద్వారా నా స్నేహితులు ఎవరెవరైతే కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో, ఐఏఎస్ అధికారులు ఉన్నారో, ఆఫీసర్స్ ఉన్నారో, వీళ్ళందరి ద్వారా ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా నేను భోజనం పెట్టించాను. ఇది గొప్ప అని చెప్పట్లేదు, ఎందుకంటే ఆ సమయంలో జనాలలోకి వెళ్ళడానికే భయపడుతున్నటువంటి సందర్భం. కానీ నేను పెద్దపల్లి ఎంపీగా ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ప్రజలను ప్రత్యేకించి పేదవాళ్ళని కాపాడుకోవడంలో ఒక తృప్తి ఉంది. రెండవది, వెంటిలేటర్స్ లేక అంబులెన్స్ దొరకక చనిపోయినటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అది నన్ను చాలా బాధ పెట్టింది. ఆ సమయంలో ప్రత్యేకించి నేను కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మెప్పించి కొంత ఎంపీ ల్యాండ్స్ తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చేయని విధంగా, ఏ ఎంపీ ఇవ్వని విధంగా దాదాపు ఒక్కొక్క జిల్లా హాస్పిటల్స్, పెద్దపల్లి జిల్లా హాస్పిటల్స్కి 70 లక్షలు పెట్టి ఒక పెద్ద అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్, వెంటిలేటర్. అంటే ఏంటి, నా పేద బిడ్డలు, పేద వర్గానికి సంబంధించినటువంటి పేదవాళ్ళు గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళే మధ్య మార్గంలోనే చనిపోతున్నారు కరోనాతో. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక వెంటిలేటరు ఉంటే, ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటే వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వచ్చి, ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుందని రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వని విధంగా 70 లక్షలు పెట్టి మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి ఒక అంబులెన్సు, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ఇంకో అంబులెన్సు, 2 అంబులెన్స్ ఇచ్చినాను. ఆ తృప్తి నాకు మిగిలింది. మూడవ అంశం, కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి సమయం అది. ఆ సమయంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఈ కేంద్రీయ విద్యాలయం మంచిర్యాల జిల్లాలో రావడానికి నేను కీలక పాత్ర పోషించానని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అది నాకు సంతృప్తినిచ్చింది. ఎంతోమంది దానికి అడ్డం పడ్డారు, చాలామంది రాజకీయ శక్తులు అడ్డం పడ్డాయి. అయినా సరే నేను కేంద్ర ప్రభుత్వంతో, మంత్రులతో, తర్వాత కార్యదర్శులతో, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వాళ్ళతో, వీళ్ళందరితో మాట్లాడి అక్కడ ల్యాండ్ చూసాం. రాత్రికి రాత్రి 2 రోజులలో ల్యాండ్ చూసాం. శాంక్షన్ ఫండ్ అయిపోయినాయి. ఈరోజు ఎంతో వందల మంది పేద విద్యార్థులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. అది నాకు తృప్తినిచ్చింది. 4వ అంశం, సింగరేణి చరిత్రలో, ఇది రికార్డెడ్గా చెప్తున్నాను, సింగరేణి చరిత్రలో వాస్తవంగా కూడా సింగరేణి కార్మికులు ప్రొద్దున బాయిలో దిగితే రాత్రి తిరిగి వస్తారో లేదో అనేటటువంటిది గ్యారంటీ లేదు. అవును, అందుకే ఈ దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి సైనికులు ఎంత ముఖ్యమో, ఈ దేశానికి వెలుగునిచ్చేటటువంటి సింగరేణి కార్మికులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆ సింగరేణి కుటుంబాల సంక్షేమం కోసం ఏ ఎంపీ కూడా 132 సంవత్సరాలలో ఒక రివ్యూ పెట్టి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ని పరిష్కరించలేదు. నేను ఎంపీగా కన్సల్టేటివ్ కమిటీ మైండ్స్ మెంబర్గా
అటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మైన్స్కి సంబంధించినటువంటి అధికారులతోటి రివ్యూ చేసి సింగరేణి కార్మికుల సమస్యలను సాధ్యమైన నా పరిధిలో ఉన్నవి పరిష్కరించగలిగాను. అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లా సింగరేణి అధికారులతోటి మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమాన్ని నేను కొంతవరకు పరిష్కరించాను. ఎండి గారితో రివ్యూ పెట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి అని చెప్పి అన్న తర్వాత మిగతా ఎంపీలు కూడా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం మీద సమీక్ష చేసి వాళ్ళ సంక్షేమానికి పాటుపడ్డారు. ఆరో విషయం, ఎన్టీపీసీలో దాదాపు ఒక 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 90% ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. 30 సంవత్సరాలుగా వాళ్ళకు ఒక స్కేలు లేదు, ఒక జీతం లేదు, ఒక ప్రమోషన్ లేదు. 30 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి 4,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టు కార్మికుల సమస్యను పరిష్కరించడంలో అందరిని ఒప్పించాను. కాంగ్రెస్ వాళ్ళని ఒప్పించాను, బీజేపీ వాళ్ళని ఒప్పించాను. అది సామాజిక సమస్య, పేదవాళ్ళ సమస్య, కార్మికుల సమస్య. కాబట్టి 30 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి ఎన్టీపీసీలో కార్మికుల సమస్యను కూడా నేను పరిష్కరించాను. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తృప్తినిచ్చాయని చెప్పేసి చాలా అప్పుడప్పుడు ఒక పార్లమెంటు సభ్యులుగా మీరు చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవి అంతేనా? దీనికి ఇంకొకటి ఏంటంటే మురళీ గారు, 2 సంవత్సరాలు కరోనాకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజకీయ అనిశ్చితి, రాజకీయ యుద్ధం నెలకొన్నది. దాంతోపాటు రాష్ట్రంలో ప్రతి 3 నెలలకు ఒకసారి బై ఎలక్షన్స్ రావడం జరిగింది. అటు కోడ్లు రావడం, ఎన్నికల కోడ్లు రావడం, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం. ఆ బై ఎలక్షన్స్లోనే అన్ని పార్టీలు తలమూకలై ఉండడం